అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పైన మన ఆర్మడ్ ఫోర్సెస్ని ప్రశంసించడం జరిగింది. అలాగే మనం ఇంటెలిజెన్స్ అయితే కానీ మన ప్రెసిషన్తో ఏ విధంగా అయితే టార్గెట్స్ని ఎన్నుకోవడం జరిగిందో ఎటువంటి సివిల్ టార్గెట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం సివిల్ కానీ మిలిటరీ బేసెస్ కానీ పక్కకు పెట్టి కేవలం ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో తొమ్మిదిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు అఖిల పక్ష సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీస్ కూడా దానికి మద్దతు ప్రకటించాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ సక్సెస్ని అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తింది, గుర్తు చేసింది ఏమిటంటే, మొదటిది ఏ విధంగా పాకిస్తాన్లో ఈ అటాక్స్ అయిన తర్వాత ఏ విధంగా వారు స్పందించారు అనేది ఒకటి అందరూ కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఏ విధంగా మిలిటరీ పీపుల్ పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులు చనిపోతే వారి ఫ్యూనరల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఫ్యూనరల్లో కూడా ఖననం చేసేటప్పుడు కూడా అక్కడ కూడా మిలిటరీ ఉన్న దగ్గరే పక్కన టెర్రరిస్టులు కొంతమంది వచ్చిన ఫోటోల్లో కూడా అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది పాకిస్తాన్ పరిస్థితి. కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేయటం కాదు, మనం మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా నిలబడదాం. ఈ సమయంలో వారికి అన్ని విధాలుగా కూడా ఈ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి కేవలం అందరం భారతీయులుగా వారికి వెనుదన్నుగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ పైన మిగతా దేశాలతో, మిత్ర దేశాలతో, అగ్రదేశాలతో కూడా మాట్లాడి వారిపైన ప్రెషర్ తీసుకొచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది. ఆర్థిక పరంగా కూడా వారిపైన, పాకిస్తాన్ పైన ఎటువంటి ఆంక్షలు తీసుకురావాలో కూడా ఆలోచించాలని చెప్పి కోరటం జరిగింది. వారికి ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి మిగతా వాటి దగ్గర నుంచి ఫండింగ్ వస్తూ ఉందో దాన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఆ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి కూడా పూర్తిగా మన మద్దతు తెలపాలి. వారికి ఈ సమయంలో మనం అందరం కూడా గట్టిగా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పైన మన ఆర్మడ్ ఫోర్సెస్ని ప్రశంసించడం జరిగింది. అలాగే మనం ఇంటెలిజెన్స్ అయితే కానీ మన ప్రెసిషన్తో ఏ విధంగా అయితే టార్గెట్స్ని ఎన్నుకోవడం జరిగిందో ఎటువంటి సివిల్ టార్గెట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం సివిల్ కానీ మిలిటరీ బేసెస్ కానీ పక్కకు పెట్టి కేవలం ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో తొమ్మిదిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు అఖిల పక్ష సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీస్ కూడా దానికి మద్దతు ప్రకటించాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ సక్సెస్ని అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తింది, గుర్తు చేసింది ఏమిటంటే, మొదటిది ఏ విధంగా పాకిస్తాన్లో ఈ అటాక్స్ అయిన తర్వాత ఏ విధంగా వారు స్పందించారు అనేది ఒకటి అందరూ కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఏ విధంగా మిలిటరీ పీపుల్ పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులు చనిపోతే వారి ఫ్యూనరల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఫ్యూనరల్లో కూడా ఖననం చేసేటప్పుడు కూడా అక్కడ కూడా మిలిటరీ ఉన్న దగ్గరే పక్కన టెర్రరిస్టులు కొంతమంది వచ్చిన ఫోటోల్లో కూడా అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది పాకిస్తాన్ పరిస్థితి. కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేయటం కాదు, మనం మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా నిలబడదాం. ఈ సమయంలో వారికి అన్ని విధాలుగా కూడా ఈ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి కేవలం అందరం భారతీయులుగా వారికి వెనుదన్నుగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ పైన మిగతా దేశాలతో, మిత్ర దేశాలతో, అగ్రదేశాలతో కూడా మాట్లాడి వారిపైన ప్రెషర్ తీసుకొచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది. ఆర్థిక పరంగా కూడా వారిపైన, పాకిస్తాన్ పైన ఎటువంటి ఆంక్షలు తీసుకురావాలో కూడా ఆలోచించాలని చెప్పి కోరటం జరిగింది. వారికి ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి మిగతా వాటి దగ్గర నుంచి ఫండింగ్ వస్తూ ఉందో దాన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఆ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి కూడా పూర్తిగా మన మద్దతు తెలపాలి. వారికి ఈ సమయంలో మనం అందరం కూడా గట్టిగా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.